వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు పులిహోర తయారు చేశానండి. దానికి ముందుగా కొంచెం చింతపండు నానబెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం నువ్వులు యాడ్ చేసి బాగా దాన్ని లో ఫ్లేమ్లోనే బాగా కలిపాను. బాగా వేగించిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకున్నానండి. అది చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసాను. అందులో ఒక కప్పు వేరుశెనగ గింజలు వేసాను. వేరుశెనగ గింజలు బాగా డీప్ ఫ్రై అయ్యాయి. అందులో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ యాడ్ చేశాను. అవి కూడా బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కాజూస్, కొంచెం ఎండుమిర్చి వేసాను. అవి కూడా బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ముందుగానే పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జుని ఎత్తి దాంట్లో పోసానండి. అది బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం మెంతు పొడి, కొంచెం మనం మిక్సీ జార్ పట్టాం కదా ఆ పొడి వేసేసానండి. దానిలో కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను. లో ఫ్లేమ్లోనే బాగా వేయించాను. వేయించిన తర్వాత దాన్ని దింపుకునేసి మనం రైస్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో ఇది వేసి కలిపేసానండి బాగా. అంతే అండి, ఎంతో టేస్టీకరమైన పులిహోర రెడీ అయిపోయింది.